సిద్దిపేటలో జరుగుతున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు ఏమంటారు కొత్తగా ఇక 61 ఏళ్ళు కాదట 65 ఏళ్ళు చేస్తారట. ఇక ఈ పైసలు ఇచ్చేటట్లేము రిటైర్మెంట్ 65 ఏళ్ళకి చేస్తామని చెప్పి కొత్త కథ చిన్న చిన్నగా లీకులు స్టార్ట్ చేసిండు. నాకు తెలిసి ఏ ఉద్యోగులు కూడా కోరుకుంటలేరు. 61 సరిపోతుంది అనుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 60 ఉన్నది, కొన్ని రాష్ట్రాల్లో 61 ఉంది. ఇది సరిపోతుంది అనేటువంటి ఆలోచననే చాలా మంది ఉద్యోగస్తుల్లో నేను వింటున్నా, నాకు అర్థమవుతా ఉంది. అంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ఈ 65 ఏళ్ళనే కొత్త నాటకానికి లీకులు ఇస్తా ఉన్నారు, తెరలేపుతా ఉన్నారు. ఇది కూడా అటు నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు ఒప్పుకోరు, మా ఉద్యోగస్తులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్లీ ఈహెచ్ఎస్ స్కీమ్, ఎంప్లాయీస్ కు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మేము ఉండగానే అప్పుడు జీవో కూడా ఇచ్చినాం. కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ 1% ఉద్యోగస్తులు కడితే మిగతాది ఎంతైనా ప్రభుత్వం ఇచ్చి ఏ హాస్పిటల్లో ఏ చికిత్సకైనా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా గతంలోనే నిర్ణయం తీసుకున్నాం. కానీ వీళ్ళు ఇంతవరకు దాన్ని కూడా అమల్లోకి తేవడం లేదు. ఆ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్స్ కూడా అట్లే ఉండిపోతా ఉన్నాయి. సో ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీరు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను శాసనసభలో దీని గురించి ఈ ఫిబ్రవరిలో మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా మీ అంశం మీద పట్టుబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మీ యొక్క బిల్స్ అన్ని కూడా పెండింగ్ బిల్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాటి విడుదల కోసం ప్రయత్నం చేస్తాం. మన ఈ మధ్య ఎంపీడీఓలు ఎంఆర్ఓలు కలిసింది. వాళ్ళే కూడా సంవత్సరం నుంచి వెహికల్ అలవెన్స్ వస్తలేవట. ఎంపీడీఓలకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎంఆర్ఓకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు, ఎస్ఐకి స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. ఆ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు ఉండగా మీరు దొంగలను ఇబ్బంది పెట్టద్దని కేసీఆర్ గారు 50,000 రూపాయలు జిల్లాల్లో 75,000 హైదరాబాద్లో పోలీస్ స్టేషన్ అలవెన్స్ అని వాళ్ళ కాగితాల ఖర్చులకు ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఛాయ్ ఇవ్వండి, జనం దగ్గర పైసలు తీసుకోకండి అని గతంలో కేసీఆర్ గారు దాన్ని పెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులకు కూడా సరెండర్ లీవ్ లేదు, ఆరోగ్య భద్రత లేకుండా పోయింది, పోలీసుల జీవితాలకు కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఆ రోజేమో అన్నీ ఇస్తామన్నారు, అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కొన్నే ఇస్తాం, కొందరికే ఇస్తామంటున్నారు. అప్పుడేమో ఎన్నికల ముందు అన్ని చెప్పారు. రాగానే 100 రోజుల్లో పీఆర్సీ, 100 రోజుల్లో 4 డిఏలు క్లియర్, మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు. 100 పోయి 400 రోజులైనా ఇప్పుడు జరుగుతున్నప్పుడైతే ఏమీ లేదు. సో